ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం. నారాయణ భట్టతిరి రచన. 14వ దశకం. కపిలోపాఖ్యానం. సమనుస్మృతతావకాంఘ్రియుగ్మః సమనుపంకజ సంభవాంగజన్మా నిజమంతర మంతరాయ హీనం చరితం తే కథయన్ సుఖం నినాయ. స్వామి, బ్రహ్మదేవుడి శరీరం నుంచి జన్మించిన మనువు ప్రతిరోజు నీ దివ్యపాద పద్మాలను ధ్యానిస్తూ మధురమైన నీ గుణగణాల్ని గానం చేస్తూ నిన్ను కీర్తించసాగాడు. అతడు ఆ విధంగా కీర్తన చేయటం వల్లనే నిరాటంకంగా తన మన్వంతరాన్ని సుఖంగా గడుపుతున్నాడు. సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో ద్రుహిణఛాయ భవస్తదీయ వాచా ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వామయుతం సమాశిషేవే. భగవాన్, ఆ సమయంలో బ్రహ్మదేవుడి శరీరం నుంచి కర్దముడు అనే ప్రజాపతి ఆవిర్భవించాడు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి ఆజ్ఞతో సంతానాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నాడు. అలా చేయటానికి తగిన శక్తి కోసం సహజ సుందరుడువైన నీ దివ్యపాద పద్మాలను స్మరిస్తూ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. గరుడోపరి కాలమేఘకమ్రం విలసత్కేళి సరోజపాణి పద్మం హసితోల్లసితాననం విభో త్వం వపురావిష్కరుషే స్మ కర్తమాయ. స్వామి, ఆ విధంగా అచంచలమైన భక్తి శ్రద్ధలతో నీ పాదపద్మాలను స్మరిస్తూ తపస్సు చేస్తున్న కర్దమురుడిని అనుగ్రహించాలని భావించావు. వెంటనే గరుత్మంతుడిని పైకెక్కి నీలమేఘం లాంటి ఆకారంతో విలాసంగా చేతితో తామర పువ్వు పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ దివ్యమంగళాకారుడవై కర్దమురుడికి దర్శనమిచ్చావు. స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీ కపిలం చ సుతం స్వమేవ పశ్చాన్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూః. ప్రభు, నీ దివ్యమంగళాకారాన్ని దర్శించి కర్దముడు ఆనందపరవశుడయ్యాడు. ఆ ఆనందంతో ఆయన శరీరమంతా పులకరించిపోయింది. కర్దముడు చేసిన దివ్య స్తోత్రాలను విని నీవు కూడా ఎంతో సంతోషించి అతనికి ఈ విధంగా వరాలని అనుగ్రహించావు. ఓ కర్దమ ప్రజాపతి, నీకు మనువు కుమార్తె అయిన దేహహూతి భార్య అవుతుంది. కాలక్రమంలో నీకు 9 మంది ఆడ సంతానం కలుగుతారు. వారితో పాటు నేను స్వయంగా కపిలుడు అనే పేరుతో మీ దంపతులకు పుత్రుడుగా అవతరిస్తాను. నీవు నీ శరీరం వదిలిన తర్వాత నా దివ్య వైకుంఠానికి చేరుతావు అని పలికి అక్కడి నుండి అంతర్ధానమయ్యావు. సమనుస్సతరూపయా మహిష్యా గుణవచ్యా సుతయా చ దేవహుత్యా భవదీరిత నారదోపదిష్ట సమగాత్ కర్తమమాగతి ప్రతీక్షం. స్వామి, ఒకనాడు బ్రహ్మమానసపుత్రుడైన నారదుణ్ణి పిలిచి మనువుతో అతడి కూతురు దేవహూతికి కర్దముడికిచ్చి వివాహం జరిపేలా చెప్పమని ప్రేరేపించావు. నీ మాట మన్నించి నారదుడు మనువుతో పెళ్లి విషయం విన్నవించగా మనువు ఎంతో సంతోషంతో అందుకు అంగీకరించి వెంటనే తన భార్యని కూతురు దేవహూతిని తీసుకుని కర్దముడి ఆశ్రమానికి వెళ్ళాడు. అదే సమయంలో కర్దముడు కూడా వారి కోసం ఎదురు చూడసాగాడు.
మనునోపహృతాం చ దేవహూతిం తరణీరత్నమవాప్య కర్దమోసౌ భవదర్చన నిర్వృతోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం. మనువు ఎంతో వైభవంగా దేవహూతిని కర్దముడికిచ్చి వివాహం జరిపాడు. కర్దముడు అందుకు సంతోషించాడు. నిరంతరం నీ సేవలో నిమగ్నుడైన ఆ కర్దముడు తన భార్య తనకు ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తుండటంతో ఆమె ఎడల ప్రసన్నుడయ్యాడు. స పునస్త్వదుపాసన ప్రభావాత్ దయితా కామకృతే కృతే విమానే వనితాకుల సంకులేన వాత్మా వ్యహరత్యేవ సధేషు దేవహూత్యా. ప్రభు, నీ ఉపాసనా బలంతో కర్దమ ప్రజాపతి తన భార్య దేవహూతి కోరిక ప్రకారం ఒక దివ్యమైన విమానాన్ని సృష్టించాడు. ఆ విమానంలో పరిచారికలని ఏర్పాటు చేసుకుని వారందరూ తమను సేవిస్తుండగా తాను కూడా ఒక సుందర దేహాన్ని ధరించి ఆనందంగా ఆకాశంలో భార్యతో విహరించసాగాడు. శతవర్షమతవ్యతీత్య సోయం నవకన్యః సమవాప్య ధన్యరూపా వనయాన సముచ్యతోపి కాంతాహితకృతుత్వజ్జననోత్సుకోన్యవాత్సీత్. ఆ విధంగా కర్దమ ప్రజాపతి 100 సంవత్సరాలు తన భార్యతో కలిసి ఎంతో సుఖంగా జీవితాన్ని గడిపాడు. నీవు చెప్పినట్టే అతనికి 9 మంది ఆడపిల్లలు జన్మించారు. కర్దముడు వానప్రస్థానాశ్రమం స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పటికీ తన భార్యకి ఆనందాన్ని చేకూర్చాలని భావించి పరంధాముడవైన నీ అవతారం రాకం కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు. నిజ భర్తృగిరా భవన్నిషేవా నిరతాయ మధదేవా దేవహూత్యాం కపిలస్యమజాయథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మ తత్వవిద్యాం. దేవదేవా, కర్దముడు దేవహూతితో నిన్ను ధ్యానించమని చెప్పాడు. భర్త మాటని శిరసావహించిన దేవహూతి ఎంతో భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించసాగింది. కొంతకాలానికి కపిలుడనే పేరుతో ఆ దంపతులకి నీవు పుత్రుడుగా జన్మించి పరమాత్మ తత్వాన్ని లోకంలో ప్రచారం చేశావు. వనమేయుషి కర్దమే ప్రసన్నే మత సర్వస్యముపాదిశంగనన్యై కపిలాత్మక వాయుమందిరేషా త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్. ఆ విధంగా కపిలుడనే పేరుతో విఖ్యాతుడైన గురువాయూర్నాథ, నీ తండ్రి కర్దమ ప్రజాపతి నీ జననం తరువాత వానప్రస్థానం స్వీకరించి అడవులకు పోయినప్పుడు నీ తల్లి దేవహూతికి మత సర్వస్వమైన సాంఖ్యయోగాన్ని ఉపదేశించావు. సాంఖ్యయోగ తత్వబోధకుడవైన స్వామి, తొందరగా నా రోగాల్ని పోగొట్టి నన్ను రక్షించు తండ్రి. 14వ దశకం సమాప్తం. శ్రీమన్నారాయణీయం. 15వ దశకం కపిలుడి ఉపదేశం. మతిరిహ గుణసక్తా బంధకృత్తేష్వసక్తా త్వమృతకృదుపరుంధే భక్తియోగస్తు శక్తిం మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీ. స్వామి, కపిలుడి అవతారాన్ని ధరించిన నీవు మనస్సు అనేది లౌకిక విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటే అది సంసార బంధాలకి కష్టాలకి కారణమవుతుంది. అదే మనసుని గనుక విషయాసక్తి లేకుండా ఉదాసీనంగా ఉంచితే ఆ జీవికి ముక్తి లభిస్తుంది. విషయాసక్తి లేకపోవటం అనేది భక్తి యోగం వల్లనే కలుగుతుంది. అలాంటి భక్తి యోగం సజ్జన సాంగత్యం వల్లనే లభిస్తుంది. కనుక సర్వశ్రేయోదాయకమైన భక్తి మార్గాన్నే అవలంబించాలి అని దేవహూతికి ప్రబోధించావు స్వామి. ప్రకృతి మహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతాన్యపి
హృదపితసాక్షి పురుష పంచవింశః ఇతి విదిత విభాగో ముచ్యతే సౌ ప్రకృత్యా కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఆత్మస్వరూపుడైన పురుషుడు అనే పంచవింశతి తత్వాల్ని బాగా తెలుసుకుంటే సత్వ రజ తమో గుణాత్మకమైన మాయాబంధాలు తొలగిపోతాయని దేవహూతికి చెప్పావు. ప్రకృతి గుణగుణౌ ఘైర్నాచ్యతే పురుషోయం యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ మదను భజన తత్వాలోచనైః సాప్యపేయాత్ కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. పురుషుడనేవాడు నిజానికి మాయకి అతీతంగా ఉంటాడు కనుక అతడు మాయకి సంబంధించిన త్రిగుణాలకి లోబడి ఉండడు. ఒకవేళ పురుషుడు గనుక మాయ మీద ఆసక్తి పెంచుకుంటే వెంటనే త్రిగుణాలు అతన్ని బంధిస్తాయి. అలా మాయ చేత బంధించకుండా ఉండాలంటే శ్రీనారాయణ్ణి సేవించు, నా గుణగణాల్ని, నా తత్వాన్ని ఎప్పుడూ భజించు అని కపిలుడు అవతారాన్ని ధరించిన నీవు దేవహూతికి ప్రబోధించావు కదూ స్వామి. విమలమతిరుపాతైరాసనాత్మైర్మదంగం గరుడ సమధిరూఢం దివ్య భూషాయుధాంకం రుచితులితతమాలం శీలయేతానువేలం కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. సాధకుడనేవాడు యమనియమంగా అనే యోగాభ్యాసాల ద్వారా శరీరం లోపల బయట పవిత్రతను పొందాలి. వివిధ రకాల ఆసనాల్ని అభ్యసించాలి. ఆ తర్వాత దివ్యాభరణాలు, వివిధ ఆయుధాలు ధరించి శ్యామల వర్ణంలో ప్రకాశిస్తూ గరిత్మంతుణ్ణి ఆదరోహించి ఉన్న నీ మంగళ రూపాన్ని ఎప్పుడూ మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి అని కపిలావతారాన్ని ధరించిన నీవు దేవహూతికి వివరించావు స్వామి. మమ గుణగణ లీలా కర్ణనై కీర్తనాచ్యైః మయి సురసరిదోఘ ప్రఖ్య చిత్తానువృత్తిః భవతి పరమభక్తి సాహి మృత్యోర్విచేత్రీ కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. ఓ దేవహూతిదేవి, పరమాత్మనైన నా గుణగణాల్ని, నా గాథల్ని వింటూ కీర్తిస్తూ ఆనందాల్ని అనుభవిస్తూ ఉండాలి. అలా చేస్తే పరమభక్తి అనేది లభిస్తుంది. ఆ పరమభక్తి మృత్యువుని కూడా జనిస్తుంది అని కపిల రూపం ధరించిన నీవు నీ తల్లికి ప్రబోధించావు. అహహ బహుళ హింసా సంచితార్తరైః కుటుంబం పతిదినమనుపుష్ణన్ స్త్రీచిత్తోపాలలాలీ విసతి గ్రహసక్తో యతానాం మయ భక్తః కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. తన సంసారాన్ని పోషించుకోవడం కోసం మనుషులు ఎంతోమంది సాటి లేని వారిని బాధిస్తూ ధనం సంపాదిస్తూ ఉంటారు. భార్యాలోలుడై తన భార్యల్ని, పిల్లల్ని లాలిస్తూ పోషిస్తూ సంసార కర్మల మీద ఆసక్తి పెంచుకుంటాడు. నా మీద ఏమాత్రం భక్తి చూపకుండా సంసారలోలుడైన గృహస్థుడు ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఉంటాడు. ఇదెంత విచారకరం అని కపిలుడి అవతారాన్ని ధరించిన నీవు దేవహూతికి బోధించావు. యువతి జఠర ఖిన్నో జాతబోధోప్యకాండే ప్రసవగళిత బోధః పీడయోల్లంఘ్య బాల్యం పునరపిబత ముహ్యచ్యేవ తారుణ్యకాలే కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. మానవుడు తల్లి గర్భంలో చేరినప్పటి నుంచి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తాను జన్మించడానికి ముందు భగవంతుడి దయ వల్ల జ్ఞానం ఉన్నప్పటికీ జన్మ పొందగానే తనకున్న జ్ఞానం నశించిపోతుంది.
అలాగే ఆ జీవుడి బాల్యం అంతా బాధలతోనే గడిచిపోతుంది. అతడికి యవ్వనం ప్రారంభం కాగానే మోహం వచ్చి పూర్తిగా జ్ఞానాన్ని కోల్పోతాడు అని కపిల మహర్షి రూపంలో ఉన్న నీవు దేవహూతికి ప్రబోధించావు కదూ. పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః స చ నిపతతి కాలే దక్షిణాద్వోపగామీ మయి నిహితమకామం కర్మ తు దత్తథార్థం కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీ. తన పితృదేవతల్ని ఇతర దేవీ దేవతల్ని నియమంగా నిష్టగా పూజిస్తూ ధార్మిక జీవితాన్ని గడిపే గృహస్థుడు దక్షిణాయన మార్గంలో ఉన్నత లోకాలు చేరి అక్కడ తాను చేసిన పుణ్యకర్మ భోగాల్ని అనుభవించి తిరిగి జన్మ ఎత్తుతున్నాడు. నీ మీద అచంచలమైన భక్తి కలిగి ఎలాంటి కోరికలు లేకుండా కర్మల్ని ఆచరించే జీవుడు ఉత్తరాయణ మార్గంలో సరాసరి మోక్షాన్ని పొందుతున్నాడు అని కపిలుడుగా నీవు దేవహూతికి, నీ తల్లి దేవహూతికి చెప్పావు కదా స్వామి. ఇతి సువిదితవేద్యాం దేవహూతిం కృతినుతిమనుగృహ్య త్వం గతో యోగి సంఘైః విమలమతిరథాసౌ భక్తియోగేన ముక్తా త్వమపి జనహితార్థం వర్తసే ప్రాగుదీచ్యాం. ఈ విధంగా నీవు నీ తల్లి దేవహూతికి సాంఖ్యయోగ తత్వాన్ని సరళంగా బోధించడం వల్ల ఆమె ఎంతో జ్ఞానవంతురాలై నిన్ను ఎన్నో విధాలుగా స్తుతించింది. ఆమె స్తుతి విని సంతోషించి ఆమెను అనుగ్రహించావు. దేవహూతి నీ అనుగ్రహంతో తరించి నిన్ను నిత్యం స్మరిస్తూ భక్తియోగ తత్పురురాలై ముక్తి పొందింది. నీవు యోగి గుణగుణాలు స్తుతిస్తుండగా ఈశాన్య దిక్కుకు వెళ్ళి లోక కళ్యాణార్థం అక్కడే నివసించావు. పరమ కిము బహుక్త్యా త్వత్పదాంభోజ భక్తిం సకల భయ వినేత్రీం సర్వ కామోపనేత్రీం వదసి ఖలు దృఢత్వం తద్విధూమాయమాన్మే గురుపవనపురే సత్వయ్యుపాధత్స్వ భక్తిం. గురుపవనపురనాథ పరంధామా, ఇన్ని మాటలెందుకయ్యా? నీ పాదపద్మాల మీద ఉన్న భక్తి అన్ని రకాల బాధల్ని తీరుస్తుందని, అన్ని కోరికల్ని అనుగ్రహిస్తుందని, అన్ని భయాల్ని పోగొడుతుందని ప్రబోధించావు. ఇలా ప్రబోధించిన నీ మీద నాకు దృఢమైన భక్తి కలిగేలా అనుగ్రహించు గురువాయూర్నాథ. 15వ దశకం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.